నమస్తే, నేను రామకృష్ణ వర్మ. ఈరోజు మనం బోరబండ టెంపుల్లో ఉన్నాము. ఈరోజు శాకాంబరి పూజ ఉంది మన అమ్మవారి గుడిలో. శాకాంబరి అంటే ఏంది? శాకాంబరి అంటే అన్ని కూరగాయలు పండ్లతో అమ్మవారికి అలంకరించి అమ్మవారికి పూజ జరుగుతుంది. సో ఇలా ఏ ప్రకారంగా పూజ అవుతుందో మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు శివాలయం. శివుని దగ్గర మనము ఎంతో అద్భుతంగా కూరగాయలు అలంకరించుకున్నాము. సో చూడొచ్చు ఇక్కడ కూరగాయలు తో పాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ లైక్ మక్కబుట్ట. సో ఆ రకంగా మనం ఇక్కడ శివుని దగ్గర అలంకరణ చూసినాము. అట్లనే ఇక్కడ శివ వాహనం దగ్గర చూస్తే ఇక్కడ అవి పూల పండ్లతో కూరగాయలతో అలంకరణ చేస్తుండ్రు. ఇంకా అట్లా చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు పూజలు స్టార్ట్ అయిపోయినాయి. గోత్రనామాలు చదువుతున్నారు మన దగ్గర. భక్తులు ఇప్పుడే ఒక్కొక్కరు తరలి వస్తున్నారు. చూడవచ్చు గోత్రనామాలు. సో ఇక్కడ అందరు చదవబడుతున్నాయి. అట్లే చూస్తే అమ్మవారికి చాలా అద్భుతంగా కూరగాయలతోని అలంకరించబడ్డది. సో అట్లే మనం పంతులు గారిని కనుక్కున్నాం. ఈరోజు శాకాంబరి పూజ మన నిమిషాంబిక టెంపుల్లో జరుగుతుంది. మనం పంతులు గారిని కనుక్కుందాం. పంతులు గారు, ఈరోజు పూజ విశేషాలు ఏంటి చెప్పాలి? ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం మనము అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించుకున్నామండి. ఇదే విధంగా మన ఆలయంలో ప్రతి శుక్రవారం ఆషాఢ మాసంలో 4 శుక్రవారాలు, శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా అనేక విధాలుగా ఈ విధంగా ఒకరోజు చీరలతోని, ఒకరోజు కుంకుమతోని, ఈ విధంగా గాజులతో అనేక రకాలుగా అమ్మవారిని అలంకరించుకోబోతున్నాం. సో ఈరోజు వచ్చేసి శాకాంబరి అమ్మవారు. సో చూడొచ్చు ఈరోజు శాకాంబరి అమ్మవారి ఆ రూపంతో అలంకరించబడింది. సో అట్లే భక్తులందరూ ఓడి బియ్యం సమర్పిస్తారు అమ్మవారికి. సనః పరిషదరి దుర్గాని విశ్వానామేవ సింధుం దుర్గాత్యగ్నిః తామధ్యవర్ణాం తపసా కులంతిం వైరోచనీం ఆత్మపరేషుష్టాం దుర్గాం దేవీం శరణం ప్రపద్యే తదసే నమః. అగ్నే త్వం పారయానభ్యో అస్మాన్ స్వస్తిర్దే దుర్గాని విశ్వాః పూష్ట్రపతివే భోలానాథివే భవ లోకాయ తనయాయ సంఖ్యో విశ్వామినో దుర్గః జాతవేదాం విప్రయ స్వభాగమైజస్వ గోభిర్జుష్టమైజో నశక్తం తవేంద్ర విష్ణోరమ సంచరేమ నాగస్య పుష్పవ సంవసానో వైష్ణవీం లోకైహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమామః. తాం మహామః జాతవేదో లక్ష్మీమన రత్నద్రైదేయ చింతాకాలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫణస్తని నాభాలవాల రోమాలి లతాఫలమ్య రతనా కామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్య మాతరోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ వినాశిత ఇంద్రగోపా పరిక్షిప్త స్మరతూరాపజన్యిత మూఢదుర్మా కూర్మ కృష్ణ జయిష్ణు ప్రపదాన్విత నకరీతి సంచన్నా నహజ్జలతమో గుణ ఫలద్వయ ప్రభాజాన పరామృత సరోరుహ చింజానమణి మంజీ సంస్థా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ
कामाक्षी कामदायिनी देवर्षि घन संघाता सूर्यमानात्म वैभवा पंडासुरवरोजुक्ता सिद्धिसेना समन्विता संपत्करी समारूढ़ा सुंदर व्रत सेविता स्वारूढ़ा तिष्ठिता कोटि कोटि पिरावृता चक्रराजरधारूढ़ा सर्वायुध प्रणमामि सदा शिवलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं శ్రీమాత్రే నమః. महाशक्ति मल्लिकी परिवासी मुल्लोकाल मूलप्रकाशि मलिदीपमुलो मन्त्ररूपिणि జై